ఉచిత న్యాయ సహాయం పొందేవారికి నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ ప్యానల్ లాయర్స్కు సూచించారు. ఏలూరులోని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ భవనంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో న్యాయవాదులకు పలు అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ ఉచిత న్యాయ సహాయం అందించడానికి 20 మంది ప్యానల్ లాయర్లు పనిచేస్తున్నారని, కేసులను పరిష్కరించే విషయంలో వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేసులకు సంబంధించి పనితీరు ఎలా ఉంది, కోర్టులో ఎలా ముందుకు వెళ్లాలనే విషయాలపై వారికి అవగాహన కల్పించామన్నారు. అర్హులకు ఉచిత న్యాయ సహాయం మంచిగా అందించాల్సిన బాధ్యత ప్యానల్ లాయర్లపై ఉందన్నారు. ఉచిత న్యాయ సహాయం అందించే విషయంలో మారుతున్న చట్టాలకు అనుగుణంగా ప్యానల్ లాయర్లకు నైపుణ్యం పెంపొందించడానికి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్యానల్ లాయర్లు పాల్గొన్నారు. మరి మనకి ఉన్న ఎల్ఎస్ఏ యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో లోక్ అదాలత్తో పాటు ఉచిత న్యాయ సహాయం కూడా అంశాలు ఉన్నాయి కనుక ఆ ఉచిత న్యాయ సహాయంలో భాగంగా మరి గౌరవ స్టేట్ అథారిటీ వారు ప్యానల్ లాయర్స్ని కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఏలూరులో 20 మంది ప్యానల్ లాయర్స్ వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి వర్క్ని మేము ఎంటర్ చేస్తూ ఉంటాం. ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ చట్టంలో సెక్షన్ 12 ప్రకారం, ఈ చట్టంలో ఎల్ఎస్ఏ చట్టంలో సెక్షన్ 12లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించడానికి ప్యానల్ లాయర్స్ని ఏర్పాటు చేశాము. ఆ 20 మంది ప్యానల్ లాయర్స్ తాలూకు వాళ్ళకి నైపుణ్యం పెంపొందించడానికి, వాళ్ళకి ప్రస్తుత చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి, అదేవిధంగా లేటెస్ట్ జడ్జిమెంట్స్ గౌరవ సుప్రీంకోర్టు వారి, గౌరవ హైకోర్టు వారి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా టైం టు టైం ప్రతి నెల కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమని, అదేవిధంగా వాళ్ళకి ఏం కేసులు అయితే మేము ఎంటర్ చేసామో అప్పచెప్పామో ఆ కేసులో పనితీరు ఎలా ఉంది వాటిని చెక్ చేస్తూ, ఒకవేళ ఏదైనా కేసులో రిజల్ట్ ఓరియంటెడ్గా వాళ్ళకి రిజల్ట్ కనుక రాకపోతే ఎందువలన ఈ కేసు ఎలా అయింది అని చెక్ చేసి ఆ దాంట్లో ఉన్న పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి, అదేవిధంగా ఏ విధంగా పని చేయాలో కోర్టులో, ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ చెప్పాలా, ఏ విధంగా ట్రయల్ కండక్ట్ చేయాలి అనే అంశాల పట్ల అవగాహన కలిగించడం జరిగింది ఇవాళ. దాంట్లో భాగంగానే వాళ్ళు పార్టీలకి న్యాయ సహాయం అందించేటప్పుడు కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ వాళ్ళకి ఉచిత న్యాయం చేస్తున్నాము. అదే రీతిగా ఉచిత న్యాయమే చాలా మంచి రీతిలో కాంపిటెంట్ లీగల్ సర్వీస్ అంటే దానికి తగినట్టు, అంటే ఒక మంచి రీతిలో న్యాయ సహాయం అందించాలనే ఉద్దేశంతో వీళ్ళకి నైపుణ్యాన్ని పెంపొందించడానికి మేము ఇక్కడ ఇవాళ క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది.